విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా విశాలాంధ్ర పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. బతుకు బండి లాగేదెలా, సర్వం వరదార్పణం, నీళ్లు తగ్గిన పరిస్థితి దయనీయం, వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు, మోయలేని భారం, దిక్కుతోచని స్థితిలో వరద బాధితులు, ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవాలని వేడుకోలట. బతుకు బండి లాగేదెలా అనేది బుడమేరు బాధితులు కానీ, విజయవాడ పరిసర ప్రాంతాలు, కొల్లేరు పరిసర ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, ఏలేరు, దీనికి సంబంధించి మొత్తం మీద ఏపీ వ్యాప్తంగా చూస్తే, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజలు ఇవాళ రోడ్లపైనే ఉన్నారు. ఇంకా బురదలోనే ఉన్నారు, ఇంకా వరదలోనే ఉన్నారు. అసలు ఎట్లా మన బతుకు బండి లాగేది అనే పరిస్థితులు, ఎందుకంటే సర్వం కోల్పోయారు పాపం. సర్వం వరదార్పణ అయిందట. కట్టుకునే బట్టలు, తినే కంచం, తాగే గ్లాసు మొత్తం కూడా వరదార్పణమని, బురదార్పణమని. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తం ప్రభుత్వం ఆదుకుంటే తప్ప మా బతుకులు బాగుపడడం, మా బతుకు బండి ముందుకు పోయే పరిస్థితి లేదు అని చెప్పి అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 1 ఎకరానికి 10,000 రూపాయలు, ఒక ఇంటికి 10,000 రూపాయలు నేను సహాయం చేస్తా అని చెప్తుండు. ఈ 1 ఎకరానికి 10,000 కానీ, ఒక ఇంటికి 10,000 కానీ వాళ్ళ బురదను శుభ్రం చేయడానికి సరిపోవు. వాళ్ళ ఇంట్లో ఉన్న బురదను శుభ్రం చేయడానికి సరిపోవు. మరి తినటానికి తిండి ఎట్లా, కట్టుకోవడానికి బట్టలు ఎట్లా, సామాన్లు ఎట్లా, వీటన్నిటికి సంగతి. ఎందుకంటే వరద నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయింది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం నష్టపరిహారం ఎలా ఆదుకోవాలి అనేది ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం జీవనాడి మనకి, ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం వల్ల మనం ఇవాళ మొత్తం సర్వం ఇక మనకే వస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఒక గాడ్ గిఫ్ట్ లెక్క ఒకటి చెప్తున్నారు. మరి ఎన్డీఏ ప్రభుత్వం గాడ్ గిఫ్ట్ అయితే, ఎన్డీఏ ప్రభుత్వం మీరు కీలక భాగస్వామ్య పక్షంగా ఉన్నారు. ప్రజలు కోరుకుంటున్న స్థాయిలో కనీసం ఇవ్వకపోయినా ఇంకా కొంచెం పెంచి అయినా ఇచ్చే పరిస్థితి ఉందే. తెలంగాణ ప్రభుత్వం చూస్తే 10,000 రూపాయలు ప్రతి ఇంటికి నష్టపరిహారం ఉండేది. గతంలో దాన్ని 17,500కు పెంచింది. అట్లా నష్టపరిహారం పెంచారు. ఉన్న పరిస్థితిని, ఈ రియాలిటీని, అంటే నిజం అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితికి అనుగుణంగా పెంచాలి. కానీ ఇక మేము అదే మోసధోరణిలో పోతాం. ఇలా ఒక విధ్వంసం జరిగింది. కాబట్టి వాళ్ళు కోరుకుంటున్నారు బ్రతుకు బండి లాగేది ఎలా అని. ఇగో ఎక్కడికక్కడికే రోడ్లపైనే ఉన్నారు. ఈరోజు కూడా అదే పరిస్థితి. వరద తగ్గిందన్న ఓరడతో ఉన్న బాధితులకు ఆర్థిక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వంట సామాగ్రి పూర్తిగా ధ్వంసం అవడంతో పొయ్యి కూడా వెలిగించే పరిస్థితిలో లేదు. ఇంకా ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు సరఫరా చేసే ఆహారం పైన ఆధారపడి ఉన్నారు. దీనికి తోడు విద్యుత్ బిల్లులు, ఇంటి పన్నులు, పిల్లల ఫీజుల బెడద ముందుకు వస్తున్నాయి. గ్యాస్ స్టవ్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, నీటి మోటార్లు వంటి గృహోపకరణాల మరమ్మతులు బాధితులకు భారంగా పరిణించింది. వాస్తవంగా ఈ పరిస్థితులు ఇంటి పన్నులు వసూలు చేయొద్దు, కరెంటు బిల్లులు వసూలు చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు 1 ఇయర్ 6 మంత్స్ వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వాలి. వరద బాధితులకి కరెంటు బిల్లు ఎగ్జామ్షన్ ఇవ్వాలి, ఇంటి పన్ను ఎగ్జామ్షన్ ఇవ్వాలి, వాటర్ బిల్లు ఎగ్జామ్షన్ ఇవ్వాలి అనేది కనీసం మీరు మీ స్థాయిలో పూర్తిగా సాయం చేయలేకపోవచ్చు. ఏ ప్రభుత్వం కూడా పూర్తిగా మొత్తం ప్రజలకు జరిగిన నష్టాన్నంతా రికవరీ చేయలేదు. కానీ మీకున్న అవకాశాలలో ఈ పన్నులన్నీ తొలగించి, ఈ పన్నులన్నీ సబ్సిడీ ఇవ్వచ్చు. ఒక 6 నెలల 1 ఇయర్ ఇస్తే కొంత వాళ్ళు నిలదొక్కునే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా లేదు. ఏదైతే 40-50 సంవత్సరాల నుంచి ఉందో 10,000 రూపాయలు అనేది మొఖానేసే కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని ఆలోచించాల్సిన అవసరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే కేంద్రంలో మీరు ఒక కీలకమైన భాగస్వామ్య పక్షం ఉన్నారు. కేంద్రం నుంచి అవసరమైతే కొన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చి ప్రజలకు మేలు చేయాలి అనేది ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ దిశగా మీ చర్యలు ఉండాలి తప్ప మోసధోరణిలో నేను యుద్ధం చేసిన బుడమేరు పైన యుద్ధం చేస్తే ప్రజల బురదలనే ఉన్నారు కదా, మీ యుద్ధం దేనికి ఉపయోగపడుతుంది అనేది కాదు. ఇలా ఆ యుద్ధం చేసి ప్రజల కడుపు నింపాలి కదా, ప్రజల గూడు కట్టాలి కదా అనేది ఇలా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. ఇస్తాడు బుడమేరు గండ్లు పోడ్చడానికి యుద్ధమే చేశాం. ఏమొచ్చింది యుద్ధం చేస్తే? మరి ఉత్త గళ్ళు పోడవడానికి యుద్ధం చేస్తే మరి ప్రజలు బతకడానికి ఏ యుద్ధం చేయాలి? ఇలా వాళ్ళ బతుకు బండి లాగటానికి ఏ యుద్ధం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నారు ఇలా. ఎందుకంటే అన్ని ఆయుధాలు కోల్పోయారు. యుద్ధం చేయడానికి కూడా ఆయుధాలు లేవు. మీకన్నా ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ యంత్రాంగం ఉంది, ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ము మీ దగ్గర ఉంది. నేను యుద్ధం చేసినా నేను కష్టపడ్డా అంటున్నారు. మీరు చేసిన యుద్ధం కానీ, మీరు చేసిన కష్టం కానీ ప్రజలకు ఉపయోగపడాలంటే ప్రజలు ఏదైతే ఇలా వాస్తవమైన పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు,
వాళ్ళకి అన్ని రకాల పన్నులు మాఫీ ఇవ్వాలి ఒక 1 ఇయర్ వరకు అనేది ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. ఇవ్వటంతో పాటు వాళ్ళకి 10,000 కాదు, అవసరమైతే ఒక ఎకరానికి 25,000 30,000 రూపాయల నష్టపరిహారం ఇస్తే తప్ప వాళ్ళు రీస్టోర్ అయ్యే పరిస్థితి లేదు. ఒక్కొక్క ఇంటికి ఒక 30,000 40,000 రూపాయలు ఇస్తే కనీసం శుభ్రం చేసుకొని ఏదన్నా మినిమం నిత్యావసరం కావాల్సిన సరుకులు వాటిని కొనుక్కోవడానికన్నా ఉపయోగపడతాయి తప్ప మీరనే ఈ 10,000తోని అది ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే. వాస్తవం ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. ఇచ్చినా వేస్ట్, అది దుర్వినియోగం. దానివల్ల ఇంకా తిట్లు పడతాయి మీకు తప్ప ఏం రాదు. దానివల్ల మీ యుద్ధాలు దేనికి పనికిరావు. ఇది ఒక వార్త. రైట్, విశాల ఆంధ్రకు సంబంధించింది. దిశ పేపర్ చూద్దాం. ఇదే చెబుతుండే హెక్టార్కి 25,000. హెక్టార్కి 25,000 అంటే 2.5 ఎకరాలు ఉంటుంది ఒక హెక్టార్లో. ఎకరానికి మళ్ళీ 10,000 కథ ఏముంటుంది అందులో. రాష్ట్రంలో కేంద్ర బృంద పర్యటన తొలి రోజే రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో వివిధ శాఖ అధికారులతో భేటీ. వివిధ శాఖల్లో జరిగిన నష్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. 2 బృందాలుగా విడిపోయిన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సెంట్రల్ టీము. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఒక టీము, కృష్ణా జిల్లాలో మరో టీం పర్యటన. ఇది కేంద్రం నుంచి ఒక బృందం వచ్చింది. ఆరుగురు సభ్యులతో ఒక బృందం వచ్చింది. స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్కి సంబంధించి ఆయన ఆధ్వర్యంలో 2 బృందాలుగా విడిపోయి గుంటూరు ఆ ఏరియాలో, కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ఆ ప్రాంతాల్లో వరద బాధిత ప్రాంతాలలో పర్యటించి వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు కూడా ఇచ్చారట. మొత్తానికైతే వాళ్ళు కొంతమంది వరద బాధితుల దగ్గర కూడా పోయి పరామర్శించే కార్యక్రమం చేశారు. అసలు ఏం జరిగింది అని వాస్తవంగా ఇక్కడ ఏమవుతుందంటే వరద బాధితుల దగ్గర పోవాలి. వాస్తవంగా వాళ్ళ ఎమోషన్స్ ఏంది, వాళ్ళ ఇబ్బందులు ఏంది, వాస్తవంగా వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితి ఏంది, అక్కడ ఉన్నది ఏంది తెలవాలంటే వెళ్ళాలి. కానీ ఈ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు హిందీ బెల్ట్కి సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు. హిందీ సంబంధించిన బెల్ట్ ఆఫీసర్లు ఉంటే ఇక్కడ తెలుగు మాట్లాడే ప్రజలు ఉంటారు. తెలుగుకి సంబంధించి వీళ్ళ ఆవేదనని తెలుగులో వ్యక్తం చేస్తే వాళ్ళకి అర్థం కాదు. ఈ గమ్మత్ ఏంటంటే వాళ్ళకి తెలుగు రాదు, వీళ్ళకి హిందీ రాదు. మరి వీళ్ళ బాధని, వీళ్ళ ఎమోషన్స్ని వాళ్ళకి ఎట తెలియజేయాలి? వాళ్ళకి తెలిస్తేనే కదా కేంద్రం దృష్టికి ఈ ఎక్కడైతే అసలు వాస్తవమైన ఎమోషన్స్, ఉద్వేగాలు ఏమున్నాయి, ఇక్కడ ఏం విపత్తు ఉందో కేంద్రం దృష్టికి తీసుకెళ్ళగలిగేది. కనీసం తెలుగు ఆఫీసర్లు వేసి ఉన్నా బాగుండేది. తెలుగుకు సంబంధించి తెలుగు వచ్చిన ఆఫీసర్లు వేసి ఉంటే వీళ్ళకి రియాలిటీగా ఉన్న ఉద్వేగాన్ని ఏదైతుందో, వాళ్ళ ఎమోషన్స్ ఏదైతుందో కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండేది. వాళ్ళకి అవగాహన వచ్చేది. దాని గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కువ మనకు నష్టపరిహారం ఎక్కువ రావడానికి, నిధులు ఎక్కువ రావడానికి అవకాశం ఉండేది. వాళ్ళకేమో తెలుగు రాదా, వీళ్ళకి హిందీ రాదా, ఏం చెప్తారు, వీళ్ళ బాధ వానికి ఏమర్థమైంది? ఇది పరిస్థితి. మొత్తానికైతే బృందం వచ్చింది. ఆ బృందం 3 రోజుల పర్యటన ఉంటుందట. పర్యటన తర్వాత వెళ్ళిపోతారట. సాయం చేయకపోగా సాకులు, 10 రోజుల ముంపు, ఇలా వచ్చి అలా వెళ్ళిన జగన్. వరద బాధితుల పరామర్శకు అతి కొద్ది సమయమే. జైల్లో ఉన్న తమ నేతలను కలిసేందుకు ఏపీకి, మిగతా సమయం బెంగళూరులో. విపత్తు సమయంలో వైసీపీ తీరుపై టీడీపీ ఫైర్ అయిందట. సాయం చేయకపోగా సాకులు చూపుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. 10 రోజులు వరద బాధితులు బురదలో ఉంటే కనీసం పరామర్శకి మమ అనిపించిండు, వచ్చిపోయిండు 1-2 సార్లు తప్ప రాలేదు. బెంగళూరు ప్యాలెస్లో రెస్ట్ తీసుకుంటుండే జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ ఫైర్ అవుతుంది. ఏం చెప్తున్నారు వాళ్ళు? జైలుకి వచ్చి వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళ నాయకులను పరామర్శకు అయితే ఎక్కువ టైం ఇచ్చిండు, కానీ ఇక్కడ ఎక్కువ టైం లేదంటున్నారు. ఎస్, ఆయన ఇవ్వకపోవచ్చు, ఆయన ప్రతిపక్షంలో ఉండు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న పార్టీ. ఒక చంద్రబాబు నాయుడు గారి ముఖం తప్ప ఏ ముఖం కనపట్టలే. మీడియాలో కానీ, పేపర్లో కానీ, టీవీలలో ఎక్కడ కనపట్టలే. మొత్తం ఉన్న వ్యవస్థ ఎడిపోయింది. ఉన్న సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారులు వీళ్ళు ఎడిపోయారో తెలియదు. కానీ మొత్తాన్ని ప్రజలకి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి మరి 10 చేతులు ఉన్నాయా, 1,00,000 చేతులు ఉన్నాయో తెలియదు, కానీ ఆయనే మొత్తం చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చే కార్యక్రమం చేశారు. మరి అదేం సాకులు? సరే, ఏనంటే సాకులు చూపించిండు, తప్పించుకుంటూ ఓకే, ప్రజలు చూసుకుంటారు ఆయన సంగతి ఏందో. ఆయన రాలేదు, ఆయన వచ్చినా ఆయన చేసేది లేదు, జస్ట్ పరామర్శ తప్ప ఆయన దగ్గర ఇవాళ ఆర్థికంగా పవర్ లేదు, పరిపాలన పరంగా పవర్ లేదు. కాకపోతే పరామర్శించాలి. ఒక రాజకీయ పార్టీగా పరామర్శించాల్సిన నైతిక బాధ్యత ఉంది వాస్తవంగా. ఆయన అట్లుంచితే ఇవాళ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వరద బాధితులను ఆదుకోవటం అనేది స్పష్టంగా వాళ్ళు వరద బాధితుల ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఈరోజు కూడా ఇంకా లేదు. నేను యుద్ధం చేసినా అయిపోయింది అంటాను, కానీ ఆ యుద్ధం వల్ల ఎవరికి లాభం జరిగింది, ఎవరు బాగుపడ్డారో తెలవట్లేదు. ఇది ఒక వార్త. అక్టోబర్ 1 నాటికి మెరుగైన మద్యం పాలసీ అట. అక్టోబర్ 1 నాటికి ఏం చేస్తారు? మెరుగైన
మద్యం పాలసీ. ఏపీలో ప్రజలు అనుకున్నది ఓట్లు వేసినప్పుడు మెరుగైన విద్యా పాలసీ, మెరుగైన వైద్యం పాలసీ, మెరుగైన ఇంకేదన్నా ఇది ఉపాధి పాలసీ తీసుకొస్తారని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. పదే పదే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మద్యం పాలసీ పైన వార్తలు వస్తున్నాయి, మద్యం పాలసీ పైన రివ్యూలు చేస్తాడు. విద్యా పాలసీ పైన చేయట్లే, వైద్య పాలసీ పైన చేయట్లే, ఉపాధి పాలసీ పైన చేయట్లే. అసలు చేయాల్సింది వీటిపైన కదా. పేద ప్రజల్ని బయటికి తీసుకురావడానికి, పేద ప్రజల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి కావాల్సిన పాలసీలు తీసుకురావట్లేదు. వృత్తికి నైపుణ్యకు సంబంధించిన పాలసీలు తీసుకురావట్లేదు. ఓన్లీ మద్యం పాలసీ తీసుకొస్తారట అక్టోబర్ 1 నుంచి. అది కూడా గాంధీ జయంతికి ముందు రోజు అనుకుంటా. మంచి పద్ధతి. గాంధీ ఏం చెప్పిండు? అహింసా మార్గం, మద్యపాన నిషేధం చెప్తే ఈయన అదే నెలలో, గాంధీ పుట్టిన నెలలోనే మద్యానికి సంబంధించి మెరుగైన, మళ్ళా మామూలు పాలసీ కాదు, మెరుగైన పాలసీ. ఎవడికి కావాలి మీ మెరుగైన పాలసీ? ఎవరు అడిగారు మీరు మెరుగైన మద్యం పాలసీ కావాలని? మెరుగైన విద్యా పాలసీ, వైద్యం పాలసీ, ఉపాధి పాలసీ కావాలని అడిగారు. అంటే మీకు ప్రజల గురించి కావాల్సింది ఏంటంటే ఉపాధి కాదు, విద్య కాదు, వైద్యం కాదు. ప్రజలు తాగాలి, ప్రభుత్వానికి ఆదాయం రావాలి. దానికి సంబంధించి మెరుగైన పాలసీ అట. ప్రజలు ఎంత ఎక్కువ తాగితే అంత ఆదాయం వస్తే ఆదాయంతో ప్రభుత్వాన్ని నడపవచ్చు అనే ఉద్దేశం, ప్రజల్ని తాగించే ఒక పాలసీని తీసుకురాబోతుంది. అదే మద్యం పాలసీ. మెరుగైన, దానికి మెరుగైన అవసరం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో చేస్తుంది మెరుగైన మద్యం పాలసీ. వైసీపీ హయాంలో సొంత బ్రాండ్లు తెచ్చి వేలాది మంది ప్రాణాలు తీశారు. పిచ్చి బ్రాండ్లు తెచ్చి ప్రజలకు గంజాయి, డ్రగ్స్ అలవాటు చేశారు. ప్రకాశం బ్యారేజీని పడగొట్టేందుకు జగన్ రెడ్డి చేసిన కుట్రలు తేల్చుతాం. మంత్రి కొల్లు రవీంద్ర ఘాటు వ్యాఖ్యలు. వైసీపీ హయాంలోట సొంత బ్రాండ్లు తెచ్చారట, ప్రజల్ని ఇబ్బంది పెట్టారట. వీళ్ళు మరి ఏం బ్రాండ్లు తెస్తారు? అద్భుతాలు ఏమైనా ఆకాశం నుంచి తీసుకొచ్చి, ఇప్పుడు ఈ సొంత బ్రాండ్ల ఆకాశం నుంచి తెచ్చేదే పక్కన పెడితే, మీరు చేయాల్సింది వైసీపీ హయాంలో వైద్యం గాలికి వదిలేసిండు మేము చేస్తున్నామని చెప్పండి. విద్య గాలికి వదిలేసిండు మేము ఇగో ఈ అద్భుతాలు చేస్తున్నామని చెప్పండి. మీరు ఇలా అన్ని విద్యని, వైద్యాన్ని, ఉపాధ్యాన్ని గాలికి వదిలేసి ఓన్లీ మద్యాన్ని పట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి విద్య పైన, వైద్యం పైన మెరుగైన అనేక సౌకర్యాలు కల్పించి, విద్యా విషయంలో ఇంగ్లీష్ మీడియం, ఇంటర్నేషనల్ సిలబస్, బైజూస్ కాన్సెప్ట్ ఇలాంటి ఇంప్లిమెంట్ చేసి, నాడు నేడుతోని పెద్ద ఎత్తున స్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, ప్రైవేట్ స్కూల్లో ఎట్లయితే కార్పొరేట్ స్కూల్లో అనుభవించారో ఆ పద్ధతిలో గవర్నమెంట్ స్కూళ్ళు అనుభవించారు 5 సంవత్సరాలు. దాని గాలికి వదిలేశారు. ఇలా మద్యం ఏం పడ్డరు. వైద్యం విషయంలో సూపర్ స్పెషాలిటీ, ఫ్యామిలీ డాక్టరు, ఫ్యామిలీ క్లినిక్ తరహాలో తీసుకొచ్చిండు, దాన్ని గాలికి వదిలేశారు. ఇవన్నీ గాలికి వదిలేసి, ఏది ప్రజలకు అవసరమో అది గాలికి వదిలేసి, ప్రజలకు అవసరం లేని, ప్రజలకు నష్టం కలిగే మద్యం పాలసీ గురించి పదే పదే మాట్లాడుతున్నారు. మరి ఇది ఏం అర్థం చేసుకోవాలో ఇక దీన్ని బట్టి చూడాలి. ఇది దిశకు సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. బాబే బాధ్యుడు, ఆయనపై క్రిమినల్ నెగ్లిజెన్సీ కింద కేసు పెట్టాలి. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. బుడమేరు వరదలో 60 మంది మృతికి చంద్రబాబే కారణం. సమయం ఉన్నా ముందస్తు చర్యలు తీసుకోలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డదిడ్డంగా కేసులు. బోట్లతో రాజకీయం చేస్తూ తప్పుడు ఆరోపణలు. రెడ్ బుక్ రాజ్యాంగంతో దాడులు, దౌర్జన్యాలు. తప్పుడు సాంప్రదాయాలకు నాంది. బోట్లకు అనుమతులు ఇచ్చింది బాబు హయాంలోనే. డైవర్షన్ కోసమే 4 ఏళ్ల కిందట పాత కేసుల్లో నందిగామ సురేష్ అక్రమ అరెస్టు. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదని గుర్తుంచుకోండి. ఇలానే చేస్తే రేపు మీరు ఇదే జైల్లో ఉంటారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని బోగస్ స్టోరీలు రాయిస్తున్నారని ధ్వజం. గుంటూరు సబ్ జైల్లో మాజీ ఎంపీ నందిగామ సురేష్కి పరామర్శ. టీడీపీ నాయకులు దాడిలో గాయపడిన ఈదా సాంబిరెడ్డికి ధైర్యం చెప్పిన జగన్. ఇది జగన్మోహన్ రెడ్డి నిన్న గుంటూరు సబ్ జైలు ముందు మాట్లాడిండు. బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్ని జైల్లో పెట్టారు ప్రభుత్వం. జైల్లో పెట్టినందుకు పరామర్శించాలి. బయటకు వచ్చి చెప్తుండు, ఇది ముమ్మాటికి బాబే బాధ్యుడు. బాబు పైన క్రిమినల్ నెగ్లిజెన్సీ కేసు పెట్టాలి. వరద బాధితులకు సంబంధించి 60 మంది చనిపోయారు కాబట్టి. ప్రభుత్వం కావాలని నెగ్లిజెన్స్ చేసింది. సమయం ఉన్నా కానీ ముందస్తు చర్యలు తీసుకోలేదు. దానివల్ల 60 మంది చచ్చిపోయారు. వరద సహాయక చర్యలు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన చెప్తున్న పరిస్థితి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే దాంట్లోనే వాళ్ళు బిజీగా ఉండరు తప్ప ప్రజలను కాపాడే దాంట్లో బిజీగా లేరు. ప్రజలను కాపాడే ఆలోచనలో లేకపోవడం వల్ల ఇది వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం ఎవరు దాడి చేశారు, వాళ్ళని ఎట్లా పట్టుకొద్దాం. అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు అధికారులు మనకి సహకరించలేదు, వాళ్ళని ఏ అధికారిని ఇరికిద్దాం, ఈ పనిలో ఉన్నారు తప్ప నిజంగా కూడా
ఇట్లాంటి ప్రజలకు సంబంధించిన అవసరాలపైన ప్రజలకున్న విపత్తులపైన ఆలోచన చేయలేదు అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుని. ఎవడికి కావాలి నందిగామ సురేష్ని జైల్లో పెడితేంది, పెట్టకపోతేంది, ఇప్పుడు పెట్టడం వల్ల ఒరిగేది, పెట్టకపోతే వచ్చే నష్టమేంది? ఇదా ఇవాళ ప్రాధాన్యత? తెలుగుదేశం పార్టీ పైన ఆఫీస్ పైన దాడి చేసి ఉండొచ్చు ఆయన. చేసి ఉన్నప్పటికీ ఇవాళ అరెస్ట్ చేస్తేంది, చేయకపోతేంది? అది అంత తక్షణమైన అవసరమా? తక్షణమైన చర్యనా? దానికోసం హైదరాబాద్ దాకా పోలీసులు, బెటాలియన్లు, డీజిలు, బండ్లు, ఈ సమయం వృధా చేసుకునే బదులు అదే పోలీస్ యంత్రాంగాన్ని అక్కడ వాడుకొని వరదలో ఉన్న బాధితులను, బురదలో ఉన్న బాధితులను ఆదుకుంటే ఎట్టుంటుంది? ఇది వదిలేసి మీరు రెడ్ బుక్కు, కక్ష సాధింపు వీటి కోసం మీ యంత్రాంగాన్ని అంతా వాడుతున్నారు తప్ప ఇప్పటికి కూడా అసలు విషయాలపైన దృష్టి పెట్టట్లే. ఆంధ్రజ్యోతి వార్త రాస్తుంది, నువ్వు దాన్ని ఫాలో అవుతున్నావు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఒక వార్త. బాబే పూర్తిగా బాధ్యుడు అంటుండు. వైద్య విద్య కళ ఛిద్రమైంది, ఇక ప్రైవేటు మెడిసినే. 5 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సర్కారు మోకాలడ్డు, ప్రైవేటు కట్టబెట్టేందుకు అనుమతులను అడ్డుకుని విద్యార్థుల ఆశలపై నీళ్లు. బాబు ప్రైవేటు మోజుతో ఈ ఒక్క ఏడాది 700 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయిన రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు 4 పీలు కనిపెట్టి నేను అంటాడు. ఈ 4 పీల మోజులో, ప్రైవేటు పరం చేసే మోజులో 700 ఎంబీబీఎస్ సీట్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. 700 ప్రభుత్వానికి సంబంధించిన సీట్లు, ఉచితంగా పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశం ఉన్న సీట్లు ఇవాళ ప్రైవేటుకి గుండు గుత్తాగా అమ్మే కార్యక్రమాన్ని చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు అనేది సాక్షి పేపర్ చెబుతుంది. పులివెందుల్లో ఆల్రెడీ బిల్డింగ్ కంప్లీట్ అయింది, ప్రభుత్వ మెడికల్ కాలేజీ అనుమతులు మంజూరైనాయి. దాన్ని మాకు వద్దు మెడికల్ కాలేజీ పులివెందుల్లో అని ఎన్ఎంసీకి లెటర్ రాసింది చంద్రబాబు నాయుడు గారు అనేది వార్తలు వస్తున్నాయి. అంటే వచ్చిన మెడికల్ కాలేజీని అది పులివెందుల, కడప, లేకపోతే చంద్రగిరి, కుప్పం పక్కన పెడితే అది ఆంధ్రప్రదేశ్లో ఉందిగా, పాకిస్తాన్లో లేదుగా, పులివెందుల బంగ్లాదేశ్లో లేదుగా, మన దేశంలో ఉంది, మన రాష్ట్రంలో ఉంది కదా. అంటే పులివెందుల ఒక ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యే అయినంత మాత్రాన, ప్రతిపక్ష పార్టీ ఆడ గెలిచినంత మాత్రాన, అంటే వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళ పేద కక్ష తీర్చుకునే కార్యక్రమం ఇది అనేది ఇలా ఆ పులివెంద ప్రాంత ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆ కాలేజీ అనేది శాశ్వతంగా ఉంటుందండి. ఒకసారి అనుమతి వస్తే, ఒకసారి ఎస్టాబ్లిష్ చేస్తే అది ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా అది ఆన్గోయింగ్ నడుస్తూ ఉంటుంది. అది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థని గొడ్డలతో నరికే కార్యక్రమం చేస్తాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి లెటర్ రాసినాడు. అక్కడ వద్దు మాకు కాలేజీ, ప్రభుత్వాన్ని అసలు ఉదే వద్దు, మాకు మొత్తం ప్రైవేటే ముద్దు, ప్రభుత్వం వద్దు ప్రైవేటు ముద్దు అనే కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉండు. మొత్తానికి ప్రజల నడ్డి ఇడిచే కార్యక్రమం, పేద ప్రజలు డాక్టర్లు అయ్యే కార్యక్రమానికి ఆయన పునాదే ఎట్లే. పెద్దోళ్ళు, పెత్తందారుల పిల్లలు కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కొని డాక్టర్ చేసే అవకాశాన్ని ఇస్తాడు తప్ప పేద ప్రజల ఇండ్ల నుంచి డాక్టర్లు అయ్యే అవకాశానికి సమాధి కడతాడు అనేది మనకి స్పష్టంగా అర్థమైంది. 700 సీట్లు అంటే ఏంది ఒక సంవత్సరంలో? 700 సీట్లు అంటే మాటలా? 700 సీట్లను లాజ్ చేస్తుంటే ఏందన్నట్టు ఇది? పులివెందులకు ఎన్ఎంసీ మంజూరు చేసిన 50 సీట్లను ఏకంగా లేఖ రాసి అడ్డుకున్న బాబు సర్కార్ వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన 7 కాలేజీల నిర్మాణ పనులు అటకెక్కించడమైన. దీంతో మరో 1050 సీట్లు, మొత్తంగా 12 కాలేజీల ద్వారా 1800 సీట్లు కోల్పోతున్న విద్యార్థులు, లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరమైంది. ప్రైవేటు మెడిసినే. ఇక మెడిసిన్ సీటు చేయాలంటే ప్రైవేట్లో చేయాలి. ప్రైవేట్లో చేయాలంటే పేదోళ్ళు, బడుగు బలహీన వర్గాలు చేయలేరు. ఇది అక్కడ అడ్డుకట్టేసిండు వాళ్ళని పైకి రాకుండా. జగన్మోహన్ రెడ్డి నాడు నేడు ప్రోగ్రాంతో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి ప్రభుత్వ స్కూళ్ళల్లో మౌలిక వసతులు కల్పించి వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో గ్లోబల్ కాంపిటీషన్లో తట్టుకునేలా తయారు చేస్తే ఈయన ఏం చేసిండు? వెనక్కి దొక్కే కార్యక్రమం చేస్తుండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలని. మా పిల్లలతో పాటు నువ్వు ఎంబీబీఎస్ చేస్తావా? మా పిల్లలతో పాటు మీరు ఫారెన్ వస్తారా? మా పిల్లలతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎట్లా అవుతారు? పేద బడుగు బలహీన వర్గాలు ఉండాల్సింది ఊర్లలో ఎట్లా అమెరికా పోతారు, ఎట్లా యుఎస్ పోతారు, ఎట్లా ఆస్ట్రేలియా పోతారు అనే ఒక లోపట ఉన్న ఫ్యూడల్ మనస్తత్వం తెలియదు. కానీ మొత్తానికైతే అది బయట పెట్టుకుంటున్నట్టే అనిపిస్తుంది. ఇలా స్పష్టంగా కనపడుతుంది. ఎవడన్నా 1800 సీట్లని రాష్ట్రానికి సంబంధించి నష్టం చేస్తారన్నట్టు దాని అర్థమైంది. మీకు సంబంధించిన నాయకులకి ఆ కాలేజీలు కట్టబెట్టి వాళ్ళు వ్యాపారం చేసుకునే రకంగా, వాళ్ళ ఆర్థిక స్థితి పెంచే రకంగా, మళ్ళీ వాళ్ళు మీ పార్టీకి ఫండ్ ఇచ్చే రకంగా ఇవన్నీ వ్యవహారాలు కాదు. ఇది అనిపించట్లే ప్రజలకి. ఇది ఒక వార్త. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై మీడియా ముందు ఎలా మాట్లాడతారు? జత్వానీ
కేసు న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు ఆమె నుంచి జప్తు చేసిన మొబైల్ ఫోన్లు, ఇతర ఉపకరణాలు ఎక్కడ, వాటిని భద్రపరిచేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి. పోలీసులకు హైకోర్టు ఆదేశం. విచారణ ఈ నెల 17కు వాయిదా వేశారట. కోర్టు పరిధిలో ఉందా ఆల్రెడీ జత్వానీది సంబంధించి కేసు ట్రయల్లో ఉంది, నడుస్తుంది. దానిపైన ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఆమె నుంచి రికవరీ చేసిన మొబైల్స్, ఉపకరణాలు, ల్యాప్టాప్లు, ఇంకేది ఉంటే ఎలక్ట్రానిక్ ఏదైతే ఎక్విప్మెంట్స్, డివైజెస్ ఉన్నాయో వాటి సంగతి ఏందా, ఎక్కడున్నాయని డైరెక్ట్గా సూటిగా పోలీస్ అధికారులు అడిగింది. మొత్తానికి ఆమె దగ్గర నుంచి అప్పట్లో సేకరించిన మొబైల్స్ కానీ, ఆ ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ, దాంట్లో ఉన్న సాక్ష్యాలను కానీ మొత్తానికి డిస్ట్రాయ్ చేసే కార్యక్రమం చేస్తారనేది ఒక అనుమానం ఉంది బయట ప్రజల్లో. అంటే జత్వానీ కేసు ఉన్న వాస్తవాలను కనుమరుగు చేసి, వాస్తవాలను పక్కన పెట్టి, అవాస్తవాలను బయటికి తీసుకొచ్చి దీని వెనక ఏదో జగన్మోహన్ రెడ్డి ఉండు, వైఎస్ఆర్సీపీ ఉంది, ఆమెను వేధించారని ఒక కోణాన్ని తీసుకొస్తున్నారు తప్ప అసలు ఆమె ఏం చేసింది, ఆమె బ్లాక్మెయిలింగ్ ఏంది, ఆమె ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది, ఇక్కడ ఏపీతో ఆమెకున్న లింకులు ఏంది, అసలు ఆమె చరిత్ర ఏంది, ఆమె పైన ఉన్న కేసులు ఏంది అనే పందాన్ని, ఆ డేటాని మొత్తం లేకుండా ఆమె మొబైలు, కాల్ డేటా మొత్తాన్ని కూడా డిలీట్ చేసే కార్యక్రమం, ఫోన్ని మాయం చేసే కార్యక్రమం చేస్తారు అనేది తెలిసి కోర్టు దానిపైన నిన్న చాలా సీరియస్గా అయింది. నిబంధనల గాలికి విపత్తు నిర్ణయం పట్టించుకొని చంద్రబాబు సర్కారు 3 కీలక అంశాల్లో సీఎం చంద్రబాబు దారుణ వైఫల్యం. ఫ్లడ్ కుషన్ పాటించలేదు 1, వరదలపై ప్రజలను కనీసం అప్రమత్తం చేయలేదు 2, ముంచేశాక పునరావాస కేంద్రాలకు తరలించలేదు 3. ఇది పరిస్థితి. ఫ్లడ్ కుషన్లు ఏర్పాటు చేయలేదు, ముందస్తు అలర్ట్ చేయలేదు, అదేవిధంగా ముంచిన తర్వాత కనీసం వరద వచ్చిన తర్వాత కూడా కనీసం ఆ రీహాబిలిటేషన్ పునరావాస కేంద్రాలను కూడా సరైన మెయింటెనెన్స్ సమన్వయం లేదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ముఖం కనపడుతుంది తప్ప ఇక ఏ అధికారి కానీ ఏ యంత్రాంగం కానీ కనపడినట్టు కనిపించలేదు. అందుకే తీవ్రంగా నష్టం జరిగిన తక్షణం సాయం చేయగా సాయం చిల్లిగా కూడా ఇలే. ఈరోజు కూడా 10 రోజుల నుంచి వాళ్ళు వరదలో ఉన్నారు, బురదలో ఉన్నారు, వాళ్ళకి చిల్లిగా కూడా ప్రభుత్వం నుంచి కనీసం ఆర్థిక సాయం కానీ ఏది చేసిన పరిస్థితి లేదు. ఏదో ఎన్జిఓలు వాళ్ళు వచ్చి చేస్తారు తప్ప ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు ఆ దిశగా చర్యలు తాత్కాలికంగా తక్షణం ఒక 2,000 3,000 కుటుంబానికి ఇచ్చి ఆదుకునే ఆలోచన కూడా లేదు. 60 మంది మరణిస్తే బాధితుల కుటుంబాలకు రూపాయి ఇవ్వలేదు. వైఎస్ జగన్ హయాంలో పక్కా ప్రణాళికతో విపత్తు నిర్ణయం, పునరావాస కేంద్రాల నుంచి వెళ్ళేటప్పుడే బాధితులకు 2,000 సాయం చేశారట. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు పునరావాస కేంద్రాలు పెట్టారు. అక్కడ తిండి లేదు, నీళ్ళు లేవు, పడుకోవడానికి లేదు, వస్తువులు లేవు, ఏది లేదు, గాలికి వదిలేశారు. వాళ్ళు గగ్గోలు పెట్టారు ప్రజలు. ఇవాళ పునరావాసం నుంచి వరద తగ్గిందని ఇళ్ళకి పోయేటప్పుడు చిల్లిగా రూపాయి లేదు, వాళ్ళకు 3,000 4,000 చేతులు పెట్టే కార్యక్రమం కూడా చేయలేదు అనేది సాక్షి పేపరు చెప్తుంది. ఇది ఒక వార్త. ఇంకోటి ఇదేంది, టైం బ్యాంక్ అట. అంటే డబ్బులు దాచుకునే బ్యాంక్ ఎట్లుందో టైం దాచుకునే బ్యాంక్ కూడా వచ్చిందట కొత్తగా. అది ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవెల్లో వేరే స్టేట్ల కంట్రీస్లోనూ మన దగ్గర కూడా వచ్చిందట. టైం బ్యాంకు ఇక్కడ సమయాన్ని దాచుకోవచ్చు, చేసిన సాయానికి లెక్కగా సమయం జమ అయిద్దట. అవసరమైనప్పుడు బ్యాంకు ద్వారా సాయం చేస్తారట. మళ్ళీ ఒంటరి వృద్ధులకు ఎంతో ఉపయుక్తంగా సర్వీసు తొలిసారిగా స్విట్జర్లాండ్లో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల్లో ఏర్పాటు. మన దేశంలోనూ టైం బ్యాంకు సేవలు త్వరలో రాబోతున్నాయట. టైం బ్యాంక్ అనేది పెట్టారు ఒకటి. ఇప్పటిదాకా మనం డబ్బులు దాచుకునే బ్యాంకు చూసినాం, బ్లడ్ బ్యాంకు చూసినాం, ఇట్లాంటివి చూసినాం. కానీ ఇది టైం బ్యాంక్ అనేది టైంను కూడా దాచుకోవచ్చట. మరి ఆ టైంని ఎట దాస్తారు అనేది చూస్తే ఏంటంటే ఇప్పుడు మనకి చేతనైన రోజు, మనకి వెసులుబాటు ఉన్న రోజు వేరే వాళ్ళకి సర్వీస్ చేస్తే దానికి సంబంధించి రిజిస్టర్లో రాసుకుంటారట. ఒక బ్యాంకు లెక్క పెట్టి, అంటే మనం ఎన్ని రోజులు చేసినాం, ఎన్ని గంటలు సర్వీస్ చేసినాం అనేది రాసుకొని ఆ టైంని మనకి భవిష్యత్తులో మనకు అవసరమైనప్పుడు యూజ్ చేస్తారట. మనకి ఏదైనా సేవ మనకి చేతగాని రోజు వచ్చిన రోజు ఆ టైం మనకి వాళ్ళు కేటాయిస్తారు, ఎవరో ఒకళ్ళు వచ్చి సాయం చేస్తారు. ఆ బ్యాంకులో, ఆ టైం బ్యాంకులో ఉన్న సభ్యులు ఉంటారు కదా, ఆ సభ్యులు ఎవరికి చేతనైనప్పుడు మళ్ళీ చేతగాని వాళ్ళకి సాయం చేస్తే మళ్ళీ వీళ్ళు చేసిన సాయానికి ఎంత సమయం చేశారో ఆ సమయం మందం మళ్ళీ భవిష్యత్తులో ఇంకొకళ్ళు వచ్చి వీళ్ళకి సాయం చేస్తారట. ఇట్లా ఆడ ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఒంటరిగా ఉన్న వృద్ధులు కానీ, ఒంటరిగా ఉన్న మహిళలు కానీ, ఇట్లాంటి వాళ్ళకి ఏ ఆసరా లేని వ్యక్తులకు కానీ ఇట్లాంటి వాళ్ళకి చాలా సహాయపడుద్ది. అంటే వీళ్ళకి కాళ్ళు చేతులు మంచి పని చేసిన రోజు, ఆరోగ్యం సహకరించిన రోజు, ఇతరుల కోసం వీళ్ళు సహాయం చేస్తే మళ్ళీ వీళ్ళకి చేతగాని రోజు ఇంకొక ఇతరులు వచ్చి వీళ్ళకి సహాయం చేసే కార్యక్రమం, దానికి సంబంధించి అంత రికార్డు మెయింటైన్ చేస్తారట. మీరు ఎవరెవరి కోసం ఎంతెంత టైం సేవ చేశారు ఆ సేవకు సంబంధించిన రికార్డు రాసి ఆయన ఇట్లా కాల్ చేస్తే వెంటనే వాళ్ళు అంత టైం వాళ్ళకి సర్వీస్ ఇచ్చే కార్యక్రమం చేస్తారట. దీనికి సంబంధించి ఒక టైం బ్యాంక్ అనేది పెడతారట. ఇది వార్త.
జీడి గింజల వ్యాన్ బోల్తాట ఏడుగురు దుర్మరణమయ్యారట. ఘటనా స్థలంలో 7 బంట కార్మికుల మృతదేహాలు. ప్రమాదంపై వైద్యం దిగ్భ్రాంతి. అక్రమ మార్గంలో జీడి గింజలు తరలింపట. జీడి గింజల తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం వద్ద మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నిడదవోలు మండలం తాడిమళ్ళ గ్రామానికి చెందిన 7 కార్మికులు జీడి గింజల బస్తాల కింద పడి ఊపిరాడక మృతి చెందారు. ఒకరు గాయాలతో బయటపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం నిడదవోలు మండలం తాడిమళ్ళకు చెందిన జనసేన నాయకుడు లక్కాకుల నాగరాజు, గోపవరానికి చెందిన టీడీపీ నాయకుడు మారిశెట్టి సత్యనారాయణ జీడి గింజల వ్యాపారం చేస్తున్నారు. వారి వద్ద తాడిమళ్ళకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. కాగా మంగళవారం ఉదయం 8 గంటలకు తమ్మారెడ్డి సత్యనారాయణ, దేశాల బూరయ్య, పెనుమత్స చిన్నమూసలయ్య, కట్టవ కృష్ణ, కట్టవ సత్తిపండు, తాడి కృష్ణ, ఉనకారమల్లి గ్రామానికి చెందిన బొక్క ప్రసాదు, లోయ ఇమ్మాని ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం బోరాయిపల్లిలోకి జీడి గింజలు లోడింగ్ వెళ్లారు. వ్యాన్లో 350 బస్తాలు జీడి గింజలు వేసుకొని కోయలగూడెం మండలం రాజవరం, ఎర్రవరంపేట, ఆరిపాటి దిబ్బల నుంచి దేవరపల్లి మండలం చిలకవారిపాలెం, చిన్నాయిగూడెం, యాదవరి ఇట్లా వచ్చారట. వ్యాన్ బోల్తపడ్డదట. జీడి గింజల వ్యాన్ 350 బస్తాలు ఉన్నట్టు ఆ వ్యాన్లో. ఆ వ్యాన్ బోల్తపడి ఆ బస్తాల కింద పడ్డారు. ఆ బస్తాల పైన ఇళ్ళు ఉన్నారనమాట. 7 చచ్చిపోయారు. ఒకే గ్రామానికి సంబంధించిన కార్మికులు. పాపం కొంత జీడి గింజల డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉన్నట్టుంది. దీనికి సంబంధించి ఒక వార్త సాక్షి పేపర్లు ఇచ్చారు. ఇది సాక్షికి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆదుకుంటాం, ఎవరు అధైర్యపడదు, 17లోగా బాధితులకు పరిహారం. ఏలేరు వరద ముంపు రైతులకు న్యాయం. హెక్టార్కి 25,000 అందిస్తాం. గతంలో నేనే రైతులకు 20,000 ఇచ్చా. జగన్ 3,000 తగ్గించి ఇచ్చేయాడు. కౌలు రైతుల ఖాతాలకి ఇన్పుట్ సబ్సిడీ. తోపుడు బండ్లు, ఆటో రిక్షాలకు 10,000. దెబ్బతిన్న ఇంటి స్థానంలో కొత్తది కట్టిస్తా. నేటి నుంచి బాధితులకు దుస్తులు పంపిణీ. కాకినాడ, ఏలూరు జిల్లాలో సీఎం పర్యటన. ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. పెద్ద మనసుతో ఆదుకోండి, కేంద్ర బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం వినతి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్. తొలి రోజు 2 జిల్లాల్లో బృందాల పర్యటన. బోట్ల తొలగింపుకు అండర్ వాటర్ ఆపరేషన్ అట. పెద్ద మనసుతో ఆదుకోండి అని దండం పెట్టి చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు. ఎందుకంటే కేంద్ర బృందం వచ్చింది కాబట్టి వాళ్ళ ద్వారానే కేంద్రానికి ఈ నివేదికలు పోతాయి కాబట్టి వాళ్ళకి చెప్పిన పరిస్థితి. అందరిని ఆదుకుంటామని చంద్రబాబు నాయుడు గారు చెప్పి దేంతో 10,000 రూపాయలతో. ఈ 10,000 దేనికి వస్తాయి? బురద క్లీన్ చేయడానికి కూడా సరిపోవు అనేది వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఉధృతంగా ఏలేరు వరద ముంపులోనే 65 గ్రామాలు. హైవేపై కొనసాగుతున్న నీరు. వాహనాల రాకపోకలపై ఆంక్షలు. పిఠాపురానికి పెరిగిన ముంపు. కిర్లంపూడిలో ఒకరి గల్లంతు. ఇది ఒక వార్త. ఏలేరును ముంచింది జగనే. ఆంధ్రజ్యోతి పేపరు వార్త రాసింది. ఏలేరు ముంచింది జగన్ అయిపోయాగా. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంది ఎందుకు? ఏలేరును ముంచింది ఆయన అయితే, బుడమేరును ముంచింది ఆయన అయితే, కొల్లేరును ముంచింది ఆయన అయితే, ఇక మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ముంచుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తుండో? 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు అనేది ఇలా సామాన్య ప్రజలు అనుకోరా? కనీసం వార్త రాసే ముందు ఉండాలి కదా, ఆలోచన, లాజిక్ ఉండాలి కదా. ఏలేరును ముంచింది కూడా ఆయననట. ఇక ఏది మునిగిందా అని అనక జగన్మోహన్ రెడ్డి, తేలితే చంద్రబాబు నాయుడు. అంటే ప్రజలకు మేలు జరిగితే, ప్రజలకు మంచి జరిగితే అది చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు, నష్టం జరిగితే ఈయన ఖాతాలు వేసి 5 ఏళ్ళు ఇదే కథ ఉంటుంది. ఇక ఏది ఎక్కడ నష్టం జరిగినాయి, ఎక్కడ యాక్సిడెంట్ జరిగినాయి, ఎక్కడ విపత్తు జరిగినాయి, అది జగన్మోహన్ రెడ్డి ఖాతాలు అయితే కథం అయిపోయాయి. ప్రజలు అంత పిచ్చోళ్ళు గారు. మీరు వార్తలు రాసేటప్పుడు ఈ జగనే ముంచిండానని నమ్మి సంకలు కొట్టుకుంటారా ఏంది? అది జగన్ ముంచిండా, విపత్తు ముంచిందా, చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం ముంచిందా అనేది ప్రజలు స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ముంచింది ఎవరైనా పక్కన పెడితే ఇవాళ మీరు చేస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాల్లో పూర్తిగా విఫలమయ్యారనేది ఇవాళ ప్రజలు తిట్టుకుంటున్న పరిస్థితి. పూర్తిగా విఫలమయ్యారు. బుడమేరు అంటేనే బుడమేరు గాళ్ళు జగన్మోహన్ రెడ్డి బోడ్చలేదు కాబట్టి వరద వచ్చింది, లేదంటే విజయవాడ సేఫ్గా ఉండేదంటారు. ఇవాళ ఏలేరు వరద వచ్చేటప్పటికి అరే బుడమేరు అంటే జగన్మోహన్ రెడ్డి అంటారు. మరి ఏలేరు అయిందని ప్రజలు అడుగుతుంటే ఇవాళ ఏలేరు కూడా ముంచింది జగనే, మరి కొల్లేరు కూడా ముంచింది జగనే, ఉత్తరాంధ్రలో వర్షం రావడానికి కూడా జగనే. అంటే ఇది మొత్తానికి ఒక రాజకీయ క్రీడ చేస్తున్నారు. ప్రజలు ఇలా వరదలో బురదలో ఉంటే మానవతా దృక్పథం లేకుండా వార్తలు రాస్తున్నారు. ఎక్కడైనా రాశారా మీరు ప్రజల గురించి వార్త? ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి వార్త రాశారా? ఆదుకుంటాం అనేది రాశారు, కానీ ప్రజలు ఏం అడుగుతున్నారో అది రాయాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది రాయాలి. మళ్ళీ ఏడేం రాసినావు? ఆయనేనట ఏలేరును ముంచింది జగనే, ఆధునికీకరణకు నాడే శ్రీకారం చుట్టా, జగన్ వచ్చి ఆ పనులు ఆపేశారు. ఏంది నువ్వు చుట్టింది శ్రీకారం? నువ్వు ముఖ్యమంత్రి చేసింది ఎన్నేళ్ళు? 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినావు.
ఆధునికీకరణ ఈయన శ్రీకారం ఇట్లా జుట్టిండట, ఆయన వచ్చి ఆపిండట. నువ్వు జుట్టింది ఏంది, ఆయన ఆపింది ఏంది? ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. గత 5 ఏళ్లలో పూర్తి చేస్తే వరద వచ్చేది కాదు, బుడమేరు గండి పడేలా చేశారు, బ్యారేజీ డ్యామేజ్తో వేలాది మందిని చంపాలని చూశారు. నేనే గనుక రాజకీయాలను పక్కన పెడితే అందరు తాట తీసేవాడిని చంద్రబాబు గారు. నువ్వు రాజకీయాలను పక్కన పెట్టవు, అది అనుకోవద్దు. మీకు రాజకీయాలు పదవులు లేకపోతే అసలు నిద్రపడదు. ఎట్ట పక్కన పెడతారు? తాట తీస్తారట. అంటే రౌడీజం అది చేస్తారు. రాజకీయాలను పక్కన పెడితే రౌడీ పాత్ర పోషిస్తారా ఏందో తెలియదు, కానీ రాజకీయాలను పక్కన పెడితే ఒక్కొక్కటి తాట తీస్తా అంటాడు. అదే జగన్ అవే అబద్ధాలు. నాడు 36 రాజకీయ హత్యలని బొంకులు, నేడు 60 మంది చనిపోయారని అబద్ధాలు. సరే ఆయన 36 60 బొంకుతుండ్రు, నువ్వేం బొంకుతున్నావు చెప్పరా ఆంధ్రజ్యోతి? మీకు ఎక్కడ లేని బాధ అనిపిస్తుంది. పేద ప్రజలు వరదలో ఉన్నారు, బురదలో ఉన్నారు, వాళ్ళు చనిపోయారంటే వాళ్ళ గురించి వార్త రాయాల్సింది పోయి, వాస్తవమే చనిపోయారు వాళ్ళకి సాయం చేయాలని చెప్పాల్సింది పోయి 36 అని బొంకిండట, ఇవాళ 60 అని బొంకుతుండట. ఆయన బొంకేది బొంకనే, రాజకీయ పార్టీ నాయకుడు బొంకితే బొంకనే. మీరేం బొంకుతుండ్రో బొంకరాదు. నువ్వు చెప్పేది చెప్పరాదు ప్రజల గురించి. మీకు ఎక్కడ లేని భజన చేస్తారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి? ప్రజలకు చేయండి అండి భజన, ప్రజల గురించి మాట్లాడండి. నిరూపించాలని మంత్రులు నేతల డిమాండ్. నిరూపించలేక చేతులు ఎత్తేసిన వైసీపీ నేత అబద్ధాలతో పుట్టి ఫేక్లో పెరిగారని నేతల ధ్వజం. అన్నమయ్య డ్యాం వరద కొట్టుకుపోయినప్పుడు కిక్కురు మనలేదంటూ నిప్పులు చెరిగిన మంత్రులు. క్రిమినల్ వెళ్ళి మరో నేరస్తుడికి పరామర్శ అని ఎదేవా చేశారు. ఇదట నిరూపించాలని మంత్రులు ఎమ్మెల్యేలు అడిగారు. ఎవరు నిరూపిస్తారు? ముంపు బాధితుల దగ్గరికి పోదాం పండి, పోతే తెలుస్తుంది ఎంతమంది చచ్చిపోయారో, లెక్కలకు రాని ఎంతమంది ఉన్నాయని. కళ్ళకు కనపట్లా నిరూపించాలా? కళ్ళు లేని కబోదులా? ఎవరు నిరూపించాలి? అసలు లెక్కలేని శవాలేని వరదలో కొట్టబోయినాయో చూడండి, తీయండి, ఎన్యూమరేషన్ తీయండి. ఎంతమంది తప్పిపోయారు మీ కుటుంబ సభ్యులను అడగండి. అది 65 125 తెలవని పరిస్థితి. అలా బురదలో వరదలో కొట్టపోయాడ కూడా ఆచూకీ లేని కుటుంబాలు ఉన్నాయి. తండ్రి కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు, బిడ్డ కోసం తల్లి ఎదురు చూస్తుంది. అట్లాంటి ఘటనలు, అట్లాంటి భావోద్వేగమైన ఎమోషన్స్ ఉంటే మీరు అంటే చచ్చిన సావుల మీద కూడా మీరు ఇట్లాంటి వార్తలు రాస్తారా? పేద ప్రజలు చచ్చిపోతే అది మీకు అలుసు సులకనైందా? నిరూపించాలా? బంకులా? అంటే పేద ప్రజలు చనిపోయిన గురించి, వాళ్ళ ప్రాణాల నష్టం గురించి రాస్తే మాట్లాడితే అది బొంకుడైతే? ఇదే మీరు రాసేది? ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఓకే. ఇది ఈనాడు వార్త, ఈనాడు పేపర్కి సంబంధించి చూద్దాం. ఇగో దర్యాప్తునికి విజయపాల్ సహకరించడం లేదు, ముందస్తు బెయిల్ పొందేందుకు అనర్హులు, హైకోర్టుకు నివేదించిన పోలీసులు తరపు సీనియర్ న్యాయవాది లోత్రా. ఏంది విజయపాల్ ఎవరు? విజయపాల్ కేసు ఏంది, దర్యాప్తు ఏంది అని చూస్తే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సంబంధించి అప్పుడెప్పుడు 2 ఏళ్ల క్రితం ఎంపీగా ఉన్నప్పుడు ఆయన్ని వేధించారు, అక్రమ కేసులో పెట్టారని చెప్పి ఒక ఐఏపీఎస్ ఆఫీసర్ని కేసులో పెట్టారు. ఆయన సహకరించట్లేదట, పిలిస్తే రావట్లేదట. ఇది వార్త ఈనాడు పత్రిక. ఇలా పేద ప్రజలు వరదలో ఉన్నారు, బురదలో ఉన్నారు, వాళ్ళకి తినడానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు, వాళ్ళ గురించి వార్తలు రాయకుండా ఈ విజయపాల్ సహకరించట్లేదు. విజయపాల్ సహకరిస్తేంది, ఒకవేళ విజయపాల్ సహకరించకపోతేంది, ఆయన సహకరించకపోయినా ఈ రాష్ట్రానికి ఒరిగేదేంది, ప్రజలకు ఒరిగేదేంది? అది ఒక వ్యక్తికి సంబంధించి, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీకి సంబంధించి విషయం. ఇది ప్రజలకు సమస్య, ప్రజల మాట. ఇవాళ ప్రజలున్న కనీసం పరిస్థితులైనా గమనించాలి కదా. ఇవాళ వాళ్ళు ఉన్న బాధలు, ఎమోషన్స్ అని అర్థం చేసుకొని ఈ వార్తలు రాయటం పక్కన పెట్టి ఆ వార్తలు రాయాలిగా. మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు, ఆ తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోటోలు తప్ప బురదలో వరదలో ఉన్న బాధితులు వాళ్ళ ఆవేదన గురించి ఎక్కడ వార్తలు రాసిన పరిస్థితి లేదు ఈనాడు పేపరు. ఇది ఇగో చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులు ఇంట్లోకి పోతాడు. ఆయన ఇంట్లోకి పోయింది కాదు, రాయాల్సింది, ఫోటో తీయాల్సింది ఆయన ఇంట్లోకి పోయింది కాదు. అక్కడున్న చిన్న చిన్న పిల్లలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, అక్కడున్న వృద్ధులు, మహిళలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, వికలాంగులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు వరదలో. వాళ్ళ కనీస సహాయం అందలేదు. ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాలి. అది కానీ ఈయన లోపలికి అడుగు పెట్టేది, బయటకు అడుగు పెట్టేది, ఆయన వంగేది, నిలబడి ఈ ఫోటోలు వేసి ఈ వార్తలు రాస్తారు. ఏసీబీలో పోతాడట. ఇది కాదు రాయాల్సింది. ఇది ప్రజలు చింపి కాలబెడతారు ఈనాడు పత్రికని.
ఈ వార్తలు చూస్తే కడుపు మండిపోతుంది వాళ్ళ పాపం. వరదలో ఉంటే కనీసం వాళ్ళ గురించి, వాళ్ళకి తిండి లేని వాళ్ళ గురించో, లేదా తల్లిదండ్రులు మిస్ అయిన వాళ్ళ గురించో, పిల్లలు మిస్ అయిన వాళ్ళ గురించో, ఆస్తులు కొట్టపోయిన వాళ్ళ గురించో, 4 రోజులుగా పస్తుంటున్న వాళ్ళ గురించో వార్తలు రాస్తే బాగుంటుంది. కానీ జేసీబీ ఎక్కిన చంద్రబాబు, వరద బాధితులు ఇళ్లలోకి పోతున్న చంద్రబాబు, ఇదే ఇది ఒక వార్త. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. అమ్మో కరకట్టలపై ఆవాసాలు తగ్గుతున్న మోజు, భవిష్యత్తుపై బెంగతో కట్టవాసులు లబోదిబోమంటున్నారట. ఆగిపోయిన భవన నిర్మాణాలు, ప్లాట్లకు అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళు వెనకడుగు, డైలమాలో రియల్టర్లు, నిర్మాణదారులు, తరలిపోతున్న అద్దె ఇంటి వాసులు. ఇది మొత్తానికి కరకట్టకు సంబంధించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, అదేవిధంగా గోకరాజు గంగరాజు గారి ఇల్లు, ఇట్లాంటి మంతెన సత్యనారాయణ వాళ్ళకు సంబంధించిన ఇల్లు కూడా ఈ కరకట్టల పైన ఉన్నాయట. వరద వచ్చింది మన మునిగిరి. ఈ మొన్నటి బుడమేరు వరద, విజయవాడలో వచ్చిన వరద చూసిన తర్వాత కరకట్టల పైన గతంలో మోజు ఉండేది. అంటే కరకట్ట పైన ఇల్లు కట్టుకొని ఆరాంసే ఒక బీచ్ వాతావరణాన్ని ఆహ్లాదంగా ఎంజాయ్ చేయాలని ఉంది. ఇలా ఆ బీచ్ వాతావరణం ప్రాణాలు పోయే పరిస్థితి, ఇల్లు కొట్టపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి కరకట్టలు అంటే అమ్మో అనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు కడతన నిర్మాణాలు ఆగినాయట. కొత్త ప్లాట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా వాపసు తీసుకుంటున్న పరిస్థితి అట. ఇది మొత్తానికి అయితే ఈ వరద ఎఫెక్టు విజయవాడలో రియల్ ఎస్టేట్ మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. దాంట్లో డౌట్ లేదు. పాస్పోర్టు జగన్కు వరట 5 ఏళ్ల గడువుతో ఎన్ఓసి జారీకి హైకోర్టు ఆదేశం. వ్యక్తిగత పూచీకత్తు షరతు మాత్రం కొనసాగింపు. పాస్పోర్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పాస్పోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, 1 ఇయర్ చాలు అని చెప్పి లోయర్ కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దానిపైన ఆయన హైకోర్టుకు అప్పీల్కి పోయిండు. నాకు 1 ఇయర్ కాదు 5 ఇయర్స్ కావాలని. ఆయన అడిగిన ఏదైతే 5 ఇయర్స్ అయిందో అది ఇవ్వాల్సిందే, ఎన్ఓసి తప్పనిసరిగా అని చెప్పి హైకోర్టు ఆయనకు ఫేవర్గా, జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఒక ఆర్డర్ ఇచ్చింది. దానిపైన ప్రభుత్వం పెద్ద అడ్వకేట్లు పెట్టి అడ్డుకోవడానికి అయితే ప్రయత్నం చేసింది. కానీ కోర్టు దాన్ని సహజమైన న్యాయం కాబట్టి తప్పనిసరిగా ఆయనకు ఉన్న హక్కు పాస్పోర్ట్ తీసుకోవాల్సిందే అని చెప్పి, తీసుకోవడానికి ఎన్ఓసి ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్పిందట. ఇది ఒక వార్త. రైట్, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.